స్విస్ మోడల్ 38 ఏళ్ల క్రిస్టినా దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ హత్య కేసులో ఆమె భర్త థామస్ పై నేరాభియోగాలు నమోదు చేశారు. మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ అయిన క్రిస్టినాను గొంతు పిసికి చంపిన భర్త ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడు. స్విట్జర్లాండ్లోని బెన్నిన్షెన్ సిటీలో 2024 ఫిబ్రవరిలో క్రిస్టినా హత్య జరిగింది. థామస్ వాడిన బ్లెండర్, కత్తులకు మాంసం అతుక్కొని ఉన్నట్లు పోలీసులు పసిగట్టారు. లాండ్రీ రూమ్లో క్రిస్టినా వెంట్రుకలున్నట్లు ఆ మోడల్ తండ్రి మొదట గుర్తించాడు. తన భార్య సహజంగా చనిపోయినట్లు థామస్ తొలుత నమ్మించాడు. కానీ ఆమెను హత్య చేసినట్లు ఆ తర్వాత అంగీకరించాడు. కత్తితో తనపై భార్య అటాక్ చేసిందని, ఆ సమయంలో ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేస్తున్నట్లు చెప్పాడు. ఫోరెన్సిక్ నిపుణుల ప్రకారం ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో గొంతు నొక్కి చంపినట్లు నిర్ధారణకు వచ్చారు. క్రిస్టినా థామస్ దంపతులకు 2 కూతుళ్లున్నారు. 2007లో ఆమె మిస్ స్విట్జర్లాండ్ పోటీల్లో ఫైనలిస్ట్గా నిలిచింది. ఆ తర్వాత ఆమె అనేక మంది మోడళ్లకు కోచ్గా చేసింది.